గోవా 11వ సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ చర్చలు జరిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భాగస్వామ్య పార్టీలైన జీఎఫ్పీ, ఎంజీపీకి చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. దాంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమను కాదని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎలా అవకాశం ఇస్తారని గవర్నర్ తీరును తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్నారు. గోవా రాజకీయాలు కొలిక్కి వచ్చాయి. మనోహర్ పారికర్ మృతి తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. మహారాష్ట్రవాది గోమంటక్, గోవా ఫార్వర్డ్ పార్టీలతో అర్ధరాత్రి వరకు మంతనాలు జరిపి స్పీకర్ గా ఉన్న ప్రమోద్ సావంత్ ను సీఎం క్యాండిడేట్ గా ఒప్పించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దాంతో నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ప్రమోద్ సావంత్. గోవా 11వ సీఎంగా ప్రమోద్ సావంత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ మృదులా సిన్హా. భాగస్వామ్య పార్టీలైన మహారాష్ట్రవాది గోమంటక్ పార్టీకి చెందిన సుధీన్ ధవళికర్, గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. వీళ్లతో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నలభై 45 ఏళ్ల ప్రమోద్ సావంత్ గోవాలోని శాంక్వెలిం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో గోవా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. పారికర్ మృతి తర్వాత ఇప్పుడు గోవా సీఎం అయ్యారు. పార్టీ తనకు పెద్ద బాధ్యతను అప్పగించిందన్నారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. తాను మనోహర్ పారికర్ అంత పనిచేయలేను, కానీ ఖచ్చితంగా వీలైనంత మంచిగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. మనోహర్ పారికరే తనను రాజకీయాల్లోకి తెచ్చారని, ఆయన వల్లే స్పీకర్ గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పారు. वो हर तरह से अच्छी तरह से निभाने की मेरी कोशिश रहेगी. मैं जो भी कुछ हूँ मनोहर पर्रिकर के लिए उन्होंने मुझे पॉलिटिक्स में लाया और उन्हीं के वास्ते గోవాలో 14 సీట్లతో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను కాదని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు గోవా కాంగ్రెస్ నేతలు. గవర్నర్ మృదులా సిన్హా తీరు సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లున్నాయి. కానీ అందులో ఇప్పుడు 36 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పారికర్ తో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యే చనిపోయారు. కాంగ్రెస్ కు చెందిన 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాంతో మ్యాజిక్ ఫిగర్ 19కి పడిపోయింది. 2 మిత్రపక్షాలు స్వతంత్రులతో కలిసి సర్కార్ ఏర్పాటు చేసింది బీజేపీ.